భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో దీన్ని మొదలెట్టబోతున్నారు. దాదాపు 120 కోట్ల ఖర్చుతో ఈ ఏజెన్సీని స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ అనేది ఒక నోడల్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీ, భారతదేశానికి సంబంధించిన కోరల్ రీఫ్ సంబంధించి ఒక నోడల్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని సెట్ చేయబోతున్నారు. సౌత్ అండమాన్లో, ముఖ్యంగా సౌత్ అండమాన్లో చిడియటపు అనే ప్రాంతంలో దీన్ని ఏర్పరచబోతున్నారు. కోరల్ రీఫ్ రీసెర్చ్లో భాగంగా కోరల్ రీఫ్స్ని ఎలా కాపాడాలి, అదేవిధంగా కోరల్ రీఫ్స్ని భవిష్యత్తులో అంతరించిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా వర్క్ చేస్తున్నారనమాట. దీనికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎవరైతే అండమాన్ నికోబార్ రీజనల్ సెంటర్ ఉందో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా కోరల్ రీఫ్స్ పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు అనేవి సముద్రం పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జీవ వైవిధ్యానికి నిలయంగా ఉండటమే కాకుండా తీర ప్రాంతాలను రక్షిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఫిషరీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నీ కూడా కోరల్ రీఫ్స్ వల్ల వచ్చే లాభాలన్నమాట. ముఖ్యంగా కోస్టల్ ప్రొటెక్షన్, తీర ప్రాంతాలు ఎరోడ్ కాకుండా, ముఖ్యంగా ఉష్ణమండల తుఫాన్లు కావచ్చు, అలల ప్రభావం మరియు సముద్రపు కోత నుంచి తీర ప్రాంతాలను కోరల్ రీఫ్స్ రక్షిస్తాయన్నమాట. దాంతోపాటు కోరల్ రీఫ్స్ అనేవి జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంటాయన్నమాట.